माता की जय सेल्फी माता की जय सेल्फी माता की जय सेल्फी माता की जय सेल्फी माता की जय మెల్లగా తిరగండి నాయన సెల్ఫీ తీసుకుంటాను చిల్లర లేదు నాయన నుంచోండి ఏమిటి నాయన నీ బాధ మా కష్టాలు గట్టెక్కాలంటే ఏం చేయాలి మాత నీ కష్టాలన్నీ గట్టెక్కాలంటే నువ్వు సెల్ఫీ వ్రతం చేయాలి నాయన సెల్ఫీ రథమా అంటే ఏంటి మాత సెల్ఫీలంటే ఇది వరకు కుల్ఫీ కాబోలు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పల్లెటూరులో గేదెలు కడుగుతూ కూడా సెల్ఫీలు తీసుకొని మురిసిపోతున్నారు ఆహా ఎవడో మన ఫోటో తీసేదేంటి నాయనా మన ఫోటో మనమే తీసుకుంటే పోలా ఏం నాయనా సెల్ఫీ దిగుతావా నాతో దిగుతాను మాత దా. ఈ సెల్ఫీల వల్ల ఉపయోగాలేంటి మాత మంచి ప్రశ్న ఈ సెల్ఫీలు ముదిరిపోతే రోడ్లు స్టూడియోలుగా మారిపోతాయి ఆహా ఆఫీసులు ఆల్బమ్లుగా మారిపోతాయి ఆహా సెల్ఫీలు తీసుకుని ఏం చేసుకోవాలి మాత అదేమైనా బంగారం ఏమిటినైనా బీరువాలో దాచుకోవడానికి చక్కగా ఏ ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో పెడితేనే కదా దానికి విలువ కావాలంటే ఓ పాలి ఫేస్బుక్ ఆన్ చేసి చూడండి మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఓ 10 సెల్ఫీలన్నా కనపడకపోతే నన్ను అడగండి అలాగైనా మన క్రియేటివిటీ 10 మందికి అర్థమవుతుంది కదా సెల్ఫీ మాతా की जय సెల్ఫీ మాతా की जय కాదు నాయనా సెల్ఫీ మాతాతో సై అనాలి ఏది అనండి సెల్ఫీ మాతా की सही సెల్ఫీ మాతా की सही సెల్ఫీ మాతా की सही మాత అసలు సెల్ఫీలు ఎలా దిగాలి మంచి ప్రశ్న నాయన ఈ సెల్ఫీలు అవి ఎలా దిగాలో తెలియక మీ యూత్ అంతా సెల్ ఫోన్ నెక్కేసి బాధేసుకుంటున్నారు వీలైనంత క్రియేటివిటీగా దిగాలి నాయన కొత్త సెల్ఫీలు లేదంటే చెత్త సెల్ఫీలతో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేయాలి ఈ సెల్ఫీ సంస్కృతిని అమెరికా వాళ్లే మొదలుపెట్టారు నాయన సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు నెల్సన్ మండేలా గారు చనిపోతే అందరూ ఏడుస్తూ చస్తూ ఉంటే ఈయన మాత్రం ఆ శవయాత్రలో చక్కగా ఓ సెల్ఫీ దిగారు పోస్ట్ చేశారు మనమందరం లైకులు కొట్టాం సెన్సేషన్ని క్రియేట్ చేశాం అలాగే మీరందరూ కూడా చక్కగా ఓ మంచి శవాన్ని వెతుక్కోండి దాంతో చక్కటి సెల్ఫీ దిగండి సెన్సేషన్ని క్రియేట్ చేయండి ఏనాయనా అర్థమవలేదా అర్థమైంది మాత శవంతో సెల్ఫీనా ఆ. సెల్ఫీ మాతా की सही ఈ సెల్ఫీ క్రియేటివిటీ పరాకాష్ఠకి చేరింది నాయన కొంతమంది రైలు పట్టాల మీద పడుకుని సెల్ఫీలు దిగుతున్నారు కొంతమంది మేడ అంచుల మీదకి ఎక్కి మరీ ఫోటోలు దిగుతున్నారు ఇంకొంతమంది ట్రైన్లు ఎక్కి సెల్ఫీలు దిగుతున్నారు మొన్న ఆ మధ్య ఓ ప్రబుద్ధుడు వెనకాల ఒక డేంజరస్ పాము ఉందని తెలిసి దాంతో సెల్ఫీ దిగాడు పాపం దానికి తెలిసి చావదు కదా అది సెల్ఫీ అని వెంటనే ఒక కాటు వేసింది వీడికి చెయ్యిపోయింది అందుకని మీరు కాస్త జాగ్రత్తలు వహించి సెల్ఫీలు తీసుకోవాలి రాబోయే కాలంలో మనకి ఫేస్బుక్ లానే ఈ పావులకి గట్రా ఏ బుస్సు బుక్కో తుస్సు బుక్కో లాంటివి వస్తాయి అప్పుడు అవే మనతో ఫోటోలు దిగడానికి అదే సెల్ఫీలు దిగడానికి వస్తాయి అప్పటిదాకా కాస్త జాగ్రత్తలు వహించి ఈ సెల్ఫీలు దిగండి నాయన ఇలా జాగ్రత్తలు తీసుకోకుండా సెల్ఫీలు దిగారనుకోండి మీ ఫోటో ఫేస్బుక్ లో అప్లోడ్ అవడం కాదు మీ ఇంట్లో గోడ మీద మీ ఫోటో లోడ్ అవుతుంది బోనస్ గా దానికి దండ కూడా యాడ్ అవుతుంది అందుకని కాస్త జాగ్రత్తలు తీసుకుని సెల్ఫీలు దిగండి నాయన సర్వే జన సెల్ఫీ భవంతు వన్ సెల్ఫీ ప్లీజ్